హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దత్తాత్రేయుడెవరు, దత్త జయంతి విశిష్టత ఏమిటి వంటి వివరాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. మార్గశిర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథిని దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు దత్తాత్రేయుని అవతారము సంభవించింది. మార్గశిర మాసంలో దత్తాత్రేయుణ్ణి కొలవడం వలన జీవనం పావనం అవుతుంది. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తి కిలోనైన లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలను పెంచుకుంటారు. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని సర్వులకు తెలియజెప్పుటకు, లేక దత్తుని అవతారానికి నాంది పలుకుటకు, మరి నారదుని అంతర్యమేమిటో ఏదైతేనేమి ఈ గుణాలు వారి మనసు నిండా దవనంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పతివ్రత్యాన్ని భగ్నం చెయ్యమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. వీరికి తోడు ఇంద్రాది దేవతల భార్యలు కూడా ఇదే కోరుతారు. ఇంకా చేసేదేమీ లేక సన్యాస వేషములు ధరించి ఆద్రి అనసూయ ఆశ్రమ ప్రాంతం చేరుకుంటారు. వారి పాద స్పర్శకు భూదేవి పులకరించింది. వృక్షాలు వారికి వింజామరులు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేలకూర్చాయి. నెమలి పురి విప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి అంకితమవ్వాలని ఏమిటో అడుగడుగున పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణులు కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది. ఈ ఆకస్మిక పరిణామమేమిటో అని వారిని చూసిన పక్షులు కిలకిల రావాలు చేయసాగాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోపక్క ఆశ్రమ బాలకులు వేద మంత్రోచ్చరణ కారణమృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు అలవలమైన ఈ రమణీయ వాతావరణమందు తెలియాడుతున్న ఈ భూలోక వాసులు ఎంతటి అదృష్టవంతులో మరి. మన ముగ్గురం కూడా చిన్నారి బాలుల వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఈ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరిపిస్తున్న ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి, ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిట వైపుకి పయనమైనారు. మహాతపోబల సంపన్నుడైన కర్ద మహర్షికి దేవాహుతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన ఆత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఆత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథులను ఆదరిస్తూ తన పతి సేవ తత్పరలచే పొందిన పతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అనకువగా ఉండేలా చేస్తున్న ఆ తల్లిని, దివ్యోతపో తేజమూర్తి అయిన ఆత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పుంగవుల ముగ్గురును చూసిన ఆ పుణ్య దంపతులు సాధారణంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వల్లే వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. ఆత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరుతారు. వారి పలుకులు ఆ ప్రతివ్రత మా తల్లికి శిరసున పిడుగు పడినట్లు అయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాన నేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని తెలుసుకుంది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము,
ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తుంది. ఒక పక్క ప్రాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీ పతి దేవాయ నమః అంటూ కమండంలోని దాకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలులయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలులకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు కలిసి మెత్తని పూల పర్పుతో ఉయ్యాల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసిన ఆత్రి మహర్షి ఒక్కసారి తట్టుపడి మరలా తెరుచుకుని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది తెలుసుకున్నాడు. ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ పాడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమర, యవ్వన, వర్ధకాల్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్వేది అని మురిసిపోయారు. కనని తల్లిదండ్రులైన ఆత్రి అనసూయ పుత్ర వాత్సల్య బాంధవ్యం అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది. ఇలా ఉండగా లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల ఆత్రి మహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష, అనసూయ ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ ఆత్రి ముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడకపెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి సుఖసీనులను చేసింది. పసిబాలుల రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమని ఆత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపంతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించుకోలేకపోయారు. తల్లి, నీ పతివ్రత దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య, అనసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వరూపాలు ప్రసాదించమని వేడుకుంటారు. ఈ సృష్టి స్థితి లయలను యథావిధిగా సాగేందుకు సహకరించమని ప్రార్థేయపడతారు. అంతటా అనసూయ మాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. నయనలారా, ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. ఇది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతులారా, మీ పుత్ర వాత్సల్యానికి మీకు మేము ముగ్గురము దత్తమవుతున్నాము. మీ కీర్తి ఆ చందత్కారం కలగదని వరమిచ్చి అంతర్ధానం అయ్యారు. ఉయ్యాలలోని ఆ బాలులు ఆత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ, శివుడు వారి వారి అంశాలను దత్తనారాయణునికి ఇస్తారు. అప్పటి నుంచి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతార లీలలు ఆరంభించినారు. ఇటీ అత్యంత పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి నాడు ఆ స్వామిని షోడశోపచారములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు చరితార్థం చేసుకున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిల్కమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.